బాలశౌరి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ పిఏ అని చెప్పుకుంటూ గోపాల్ సింగ్ అనే వ్యక్తి విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలు గ్రామాలకు చెందిన నిరుద్యోగుల నుంచి సుమారు 1.5 కోటి వసూలు చేశారు. ఇక గోపాల్ సింగ్ మాటలు నమ్మిన నిరుద్యోగులు ఒక్కొక్కరు 3 లక్షల చొప్పున అతడికి ముట్ట చెప్పారు. చివరకు గోపాల్ సింగ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు ఎంపీ ఇంటి ముందు బైఠాయించారు. దీంతో అక్కడికి భారీగా చేరుకున్న పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. మరోవైపు తమకు న్యాయం జరిగే వరకు తాము ఇక్కడి నుంచి వెళ్లేది లేదని బాధితులు తేల్చి చెప్పారు. సాయిలతండి, మా బాబు ఇంజనీరింగ్ చదివాడు. అయితే ఈయన బాలశౌరి గారి ఎంపీనని చెప్పి ఆయన ఒక అతనికి బాలకోటి అని ఆయనకి ఎంపీ గారి పిఏనని చెప్పాడండి. ఆయనకి నమ్మకంగా 4-5 పనులు చేసి పెట్టాడంట. ఇట్లా ఎంపీ కోటాల ఉద్యోగాలు ఉన్నాయండి, మీరు ఎవరినైనా సరే తీసుకొచ్చుకోండి, డబ్బులు కడితే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఆయన మనవడికి కట్టుకున్నాడు. అట్లా అందరికీ పాకి ఎవరికి ఇచ్చారండి? ఆయన గోపాల్ సింగ్ అనే ఆయనకి కట్టుకున్నాడు. ఆయన కూడా మేము వచ్చినప్పుడు నమ్మకంగా మాట్లాడి, అమ్మ బై హ్యాండ్ ఇవ్వద్దు, మీరందరికీ ప్రూఫ్లు ఉండాలి, మీరు ఫోన్పే చేయండి, మాకు డబ్బులు ఫోన్పే చేస్తే గోపాల్ సింగ్ అనే ఆయనకే ఫోన్పే చేసామండి. మేము 1.5 లక్షలు డబ్బులు, 2 లక్షలు ఒక్కొక్కళ్ళు 2 లక్షలు కట్టారు. నా పేరు సాయిలత అండి. జాబులన్నీ నిజమే అనుకుని నమ్మి మేమందరం డబ్బులు బయట వడ్డీలకు తీసుకొచ్చి ఉండి లేక కట్టామండి. మేమందరం కూడా మాది గుడివాడండి. మేమందరం ఉండి లేక మా అత్తగారు మా మామగారికి తెలియకుండా, మరి మా హస్బెండ్కి తెలియకుండా ఏదో జాబులు చేసుకుందామని మరి మేము తీసుకొచ్చి ఇలా కట్టామండి. ఎప్పుడు కాంటాక్ట్లోనే ఉండేవాడండి ఆయన. నేను 2 లక్షల రూపాయలు కట్టానండి. మెడికల్ కాలేజీలో రేడియోలాజికల్ ఫిజియోసిస్ట్ అండి. ప్రతిసారి ఎప్పుడు అడిగినా జాబ్ కన్ఫర్మ్ అయినా అని అడిగితే కన్ఫర్మ్ అయినండి అని చెప్తూ ఉండేవాడండి. అక్కడికి మేము ఈ లెటర్ చూపించి ఏంటి ఇది నిజమేనా సార్ అని అడిగితే అసలు ఇది నిజమేనండి, కాకపోతే ఇది ఒరిజినల్ కాదు, మేము ఇచ్చిందేనండి, మీకు మా నిజమైన జాయినింగ్ లెటరు తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత నిజంగా ఇస్తారు, మీకు పక్క డేట్లతో పే స్కేల్ ఎంతో మీకు డ్యూటీ టైమింగ్స్ ఏంటి అన్ని వివరాలతో అఫీషియల్గా ఇస్తారు, ఇది మేము ఇచ్చిందే, ఇది మేము పలానా చోట పలానా జాబు కన్ఫర్మేషన్ కోసం ఇది ఇస్తున్నారు మీకు అని చెప్పారండి. జాబులన్నీ నిజమే అనుకుని నమ్మి మేము హాస్పిటల్కి వచ్చాము. గవర్నమెంట్ హాస్పిటల్కి బందరం ఎవరైనా తీసుకొచ్చి వాళ్ళు ఏమన్నా డాక్టర్ గారు వాళ్ళు మరి చూడరని భయం ఎత్తి ఎవరిని పోటీ ఏంటంటే మీరు ఎంపీ గారి ఆఫీస్కి వెళ్ళండి, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో అక్కడికి వెళ్తే అక్కడికి ఫోన్ వస్తే వీళ్ళు చూస్తారని చెప్పి అప్పుడు వస్తే ఇక్కడ గోపాల్ గారు అక్కడ కంప్యూటర్ కాడ ఉన్నాడు. వచ్చిన తర్వాత ఏ ఊరు ఏంటంటే పలానా ఊరు అని చెప్తే ఏంటి మీకు కావాల్సిందంటే పెద్ద అంటే ఇట్లా ఆఫీస్కి మీరు ఫోన్ చేస్తే చూస్తారంటే హాస్పిటల్కి అని చెప్పి అడిగా అడిగితే 2-3 సార్లు చేశారండి. చేస్తే హాస్పిటల్లో మనం చూశారండి, బాగా చూశారు. తర్వాత ఒకసారి ఫోన్ చేశా, ఏంటి మరి ఇట్లా చూశారో మరి 130 ఉద్యోగాలు పని అన్నారు, మీ ద్వారా అవుతాయా అని అడిగా నేనే. అయితే ఉద్యోగాలు చాలా పెద్ద డబ్బులు కట్టుకునే వాళ్ళు ఉండారా అన్నాడు. ఉద్యోగాలుగా ఏ ఉద్యోగాలు అంటే ప్రైవేట్ ఉద్యోగాలు కాదు, గవర్నమెంట్ ఉద్యోగాలు పక్క గవర్నమెంట్ ఉద్యోగాలు డబ్బులు ఎంత కట్టాలి, అంత పేదవాళ్ళు లక్షల్లో ఎక్కువ కట్టలేరు మా వాళ్ళు అన్న. 1.5-2 కట్టేవాళ్ళు లేరన్నాడు. అయితే ఉన్నారంటే ఎవరు అడుగుతారు, ఒకళ్ళిద్దరు అడిగా, వాళ్ళు అడిగితే ఏమన్నారంటే కట్టుకుంటా అన్నారు. 10 నెలలు అయింది. మేము హాస్పిటల్కి